దేవుడిచ్చే ఆశీర్వాదాలను, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుతూ నాకేం పర్వాలేదులే అనడానికి వీల్లేదు. నా మట్టుకు నేను రక్షించబడ్డాను, నరకం నుంచి తప్పించబడ్డాను, నా అవసరత లేదు, నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నాకు శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, నాకు ఇంకేం అవసరం లేదన్నట్టుగా నువ్వు ఊరుకోవడానికి వీల్లేదు. నశించిపోయే నీ వారి కోసం ప్రార్థించడానికి నిన్ను రక్షించాడు. ఒక ప్రముఖమైన వ్యక్తిగా నిన్ను ఎందుకు చేశాడు తెలుసా? నీ వారందరి కోసం. నశించిపోయే నీ భర్త, నశించిపోయే నీ భార్య, నశించిపోయే నీ తల్లిదండ్రులు, నశించిపోయే నీ అన్నదమ్ములు, నశించిపోయే నీ అక్క చెల్లెలు, నశించిపోయే నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయడం కోసమే దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నిన్ను తీసుకొచ్చాడు. ఒకసారి నువ్వు రక్షణ పొందిన విధానం ఆలోచించు. చాలాసార్లు నీకు అనిపించి ఉండొచ్చు కదా, నేనేనా రక్షించబడింది, ఎలా రక్షించబడ్డాను, నా మనోనేత్రాలు ఎలా వెలిగించబడ్డాయి, దేవుని వైపు నేను ఎలా తిరిగాను, యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా నేను ఎలా అంగీకరించాను. ఒకసారి ఆలోచించావా?